ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది? ఏముందంటే ఈ రోజులు పరిపాలన చూసుకుంటే ఎలా ఉందంటే, ఒక మాట చెప్పాలంటే, జగన్ గారు వస్తే బర్రె గేదెలకి వెండి గడ్డి కూడా దొరకదని జనాలు చెప్పుకుంటున్నారు. సో అలా ఉంది. శాసనసభలో ప్రజల తీర్మానం తీర్చకుండా వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళు తిట్టుకుంటూ ప్రజలు కావాలని ఓటేజ్ గెలిపించుకొని చాలామంది ఎంత అవస్థపడుతున్నారండి ఈరోజు. శాసనసభలో వీళ్ళు కొట్టుకొని తిట్టుకొని అసలు ప్రజలు ఏమింటున్నారు, మన ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, ప్రజలకి ఏం సమాధానం చెప్తున్నాం, అసలు ప్రజలంటే ఏంటి? వీళ్ళంతా ప్రజలు ఓటేజ్ గెలిపిస్తే ఒక కుర్చీలో కూర్చొని హోదాలో ఉండి ప్రజలను వదిలేసి శాసనసభలో ఏం తిట్టుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏంటంటే అరాచకం ఉంది మనుషులకి. ప్రజలంటే ఏంటండి? ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలను ఏం పరిపాలిస్తున్నారు మీరు? వాడంతా తిండో వీడు ఎంత తిండో వాడంతా చేసిందని చెప్పేసి మీరు లాక్కుంటున్నారు. కానీ అంటే ప్రజలు పిచ్చివాళ్ళ మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు? ప్రజలు గెలిపించి మీరు ఏం చేస్తున్నారు మీ ప్రజలకి? ఆ ఎమ్మెల్యే ఎటొస్తారు, ఈ ఎమ్మెల్యే ఎట్టేస్తారు? ఎమ్మెల్యేలకి కొంచెం కూడా నిజ్ఞానం లేదా? ఒక పార్టీ నుంచి అన్నం పెట్టిన ప్రతి ఒక్కరూ దీంట్లో దానికి ఎందుకు వెళ్తున్నారు? అంటే పార్టీ మీకు ఏం అన్యాయం చేస్తుంది? ఇప్పుడు జగన్ గారు అంటున్నారు, జగన్ గారి పరిపాలన బాగుంది అంటున్నారు. ఏమండి, పరిపాలించే నాయకుడు ఏం చేస్తున్నారో ప్రజలు తెలియాలి. ఈరోజు అంటున్నారు అమ్మఒడి డబ్బులు అంటున్నారు, లేకపోతే పాల రుణాలు అంటున్నారు, గ్యాస్ బండ ఫ్రీగా వేస్తున్నారు. ఆ రోజు గ్యాస్ బండ ఎవరిచ్చారండి? ఆ రోజు ఆడవాళ్ళు కట్లకెళ్ళి కొట్టుకునేవాళ్ళు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష ఆడవాళ్ళకి ఈరోజు దాన్ని కూడా మర్చిపోతున్నారు. ఆ రోజు ఆడవాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు, పోయి ఊదుకుంటూ కష్టపడేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ బండ్ ఇయటం వల్ల పనికిలు వచ్చిన ఆడవాళ్ళు కానీ, పల్లెటూరులో కానీ, సిటీలో కానీ ఎవరైనా అఫీషియల్కి వచ్చి ఇంట్లో అన్నం వండుకొని తింటున్నారంటే ఆ రోజు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక విధి ఆడవారికి. పావల రుణం ఎవరిచ్చారండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించిన ఆ పావల రుణాలు, వడ్డీ రుణాలు. ఈరోజు జగన్ గారు చెప్పుకుంటున్నారు నేనిచ్చాను. ఏమిచ్చారండి? పింఛన్ డబ్బులు నేను పెంచా అంటున్నారు. మన అన్న జూనియర్ ఎన్టీ రామారావు గారు ఈ రుణం ఎలా వచ్చిందని పింఛన్ నుంచి అడిగితే ఆ రోజు ఆయన ఒక మీటింగ్ నుంచి వస్తుంటే ఒక ముసలివాళ్ళు ఒక చెట్టు కింద నుంచి వాళ్ళ చూసి బాధేసి అయ్యో వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు వాళ్ళిద్దరు చూసిన మనసు కరిగి పింఛన్ ఆమోదించారు. నేను పెట్టాను ప్రతి ఊరిలో ఎందుకు చెప్పుకుంటారండి? ఎందుకు చెప్పుకుంటున్నా దీని గురించి? ఎవరి హారత లేదు. ఆ రోజు మన అన్న ఎన్టీఆర్ రామారావు గారు పెట్టిన ఇది పింఛను, దాని నుంచి గొప్ప చెప్పుకోవడానికి ఎవరో అర్హులు కాదండి. మీరు అన్నారు ఇందాక పెద్దల సభలో పిల్లల సభ అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభకి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళిళ్ళు చేసుకున్న 10 పెళ్ళి చేసుకుంటారంటే ఏమంటే ఒక అమ్మాయికి ఇష్టపడితే చేసుకోవచ్చు. ఒకరి పర్సనల్ విషయాల్ని మనం కల చేసుకున్నంత వరకు మనం దిగచారకూడదు. ఒక హోదాలో ఉన్నప్పుడు ఎంపీ అయినా, ఎమ్మెల్యే, సీఎం అయినా ఎవరైనా ఒకరిని మనం ఏలిబెట్టి చూపించే అర్హత మనకు లేదు. మనం చూసుకోవాలి. 100 పెళ్ళి తీసుకుంటారండి, ఒకరిని ఒక మాట అనే విధానం కానీ ఎవరికి మనం అనకూడదు. నీ పని అంటూ నువ్వు చూసుకోవాలి. నువ్వు ప్రజలు చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి మీకు చేయాలంటే ఏదైనా చేయండి. మీకు వాళ్ళ పర్సనల్ విషయాలు కనుక్కునే విధానం మీకు లేదు. అది మీరు అర్హులు కాదు. 2024 అధికారం ఎవరిదంటారు? ఏమండి, 2024 అధికారం ఎవరిదంటే ప్రజల ఉత్సాహం చూస్తే చంద్రబాబు నాయుడు గారు రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటి. ఆ రోజు పోలవరం చాలా చేశారు. ఆ పోలవరం జగన్ గారు అలా ఆపేశారు. కాంట్రాక్ట్ని బెదిరించడం, లేకపోతే కాంట్రాక్ట్ ఇదా చేయటం, వాళ్ళు రాకపోవటం, అది అలా ఆగిపోయింది. అది వస్తే ఈరోజు ఎంతమంది బాగుపడండి? ఎంత ప్రజాస్వామ్యం రైతులు సాగు చేసుకునే వాళ్ళు, అది ఆగిపోయింది. ఈ రోజున మన నారా చంద్రబాబు గారు చేసిన వాక్యాలు కానీ, పనులు కానీ మనుషులకి మెదిలి గుండెలో బాధ కలిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావాలని చాలామంది మనసులో దుఃఖించుకుంటే మేము గెలిపిస్తాము మనసులో ఉంచి చెప్పకపోయిన వాళ్ళ మనసులో ఉన్న మాట చంద్రబాబు గారు మాకు కావాలి, మేము గెలిపించుకుంటేనే ఉత్సాహంతో బాధతోని గెలిపించుకొని ఆస్త ఉన్నారండి. పోలవరం అనేది
అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అది మేము కట్టాల్సింది కాదు, కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ అంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో 2020 అన్నారు, 2021 అన్నారు, 2022 అన్నారు, 2023 అన్నారు. నేడు చూస్తారు నాకు ఇంకో అవకాశం ఉండి 2025 పూర్తి చేస్తానంటున్నారు. ఈ విధట్లో ఎవరి వ్యాఖ్యలు నిజం అంటారు, ఎవరి వ్యాఖ్యలు అబద్ధం అంటారు? ఏమండి, శాసనసభలో మేము బిల్లు పెట్టాం అంటారు. మీరు తలుసుకుంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా, అధికారంలో ఉన్న ఎవరైనా చేయొచ్చు. మేము చేస్తాము, అవకాశం ఇప్పుడు ఇచ్చారు, 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి? నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ బ్రిడ్జి 4 సంవత్సరాలు పూర్తి చేశారు. పోలవరాన్ని 4 సంవత్సరాలు పూర్తి చేయబోయారు. మీరు ఏం చేశారండి? మీకు ఇంకా 20 సంవత్సరాలు కావాలా? ఇంకా 30 సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు చేస్తారండి మీరు? ఇంకా అవకాశం ఇస్తారు, మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ఎన్నిసార్లు బిల్లు పెట్టమంటారు, అది చేస్తామంటారు. మీరు చెయ్యాలని మనసులో కోరుకుంటే కష్టపడినా చెమట ఓర్చారు మీరు చేస్తారండి. మీరు చేస్తారని ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి ఈరోజు మీ మీద కొంచెం నమ్మకం పోతుంది ప్రజలకని నేను తెలియజేస్తున్నా.